the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025, సుస్థిర అభివృద్ధి నివేదిక 2025. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎకానమీలో కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో ఈ కాంటెక్స్లో మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ గురించి డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని తెలుసుకోవాలి. ఇందులో టాప్ ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, అటువంటి విషయాలని డీటెయిల్గా తెలుసుకోవాలి. అంతకంటే ముందు మనము సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి గురించి ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. ఒక 1 minute ఆర్ 2 minutes తప్పకుండా ఈ పాయింట్స్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సిలబస్లో అనేది స్పెషల్గా మెన్షన్ చేశాడు కాబట్టి, కరెంట్ అఫైర్స్లోనే కాదు స్టాటిక్ సిలబస్లో ఇది చాలా కీలకం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని ఎప్పుడు తొలిసారిగా ఎవరు వాడారు? 1983లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గతంలో. 1983లో యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఒక కమిషన్ని వేసింది, బ్రంట్ల్యాండ్ కమిషన్. దాన్నే వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటారు, లేదా బ్రంట్ల్యాండ్ కమిషన్. ఈ బ్రంట్ల్యాండ్ కమిషన్ ముఖ్య ఉద్దేశము ఏ విధంగా ప్రపంచ దేశాలు అభివృద్ధిని సాధించాలి అని చెప్పేసి ఒక రిపోర్ట్ని తయారు చేశాయి. ఈ బ్రంట్ల్యాండ్ కమిషన్ 1987లో బ్రంట్ల్యాండ్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో తొలిసారిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని నిర్వచించడం, సస్టైనబుల్ డెవలప్మెంట్ పదాన్ని డిఫైన్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా అబ్జర్వ్ చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని తొలిసారిగా ఎప్పుడు వాడారు అని చెప్పేసి అడుగుతారు. సో డెఫినెట్లీ మనకి బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉండాలి. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయానికి వస్తే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి. 17 గోల్స్, 169 టార్గెట్స్. 17 గోల్స్, 169 టార్గెట్స్. వీటిని 2015లో యునైటెడ్ నేషన్స్కు చెందిన 193 మెంబర్ కంట్రీస్, 193 దేశాలు 2015లో తీసుకొని వచ్చాయి. వీటి ప్రకారము 2030 కల్లా మనము ఈ 17 గోల్స్, 169 టార్గెట్స్ని సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ఇప్పుడు ఈ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025ని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది 10th ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ని 2016లో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 10వ ఎడిషన్. ఇది గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్లో అడుగుతాడు ఎన్నవ ఎడిషన్ అని చెప్పేసి. 10th ఎడిషన్. ఇక ఈ సంవత్సరము ఈ రిపోర్టు నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరము 167 కంట్రీస్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. టోటల్లీ 167 కంట్రీస్ కన్సిడర్డ్. ఇక ఈ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు యుఎన్ఎస్డిఎస్ను స్కోర్ని 100గా తీసుకుంటుంది. 100 స్కోర్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఈ 100 స్కోర్, ఇక ఈ సంవత్సరం ఎస్డిజి రిపోర్ట్లో భారత్ ఒక ఇంపార్టెంట్ ఘనత, ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ సాధించింది. తొలిసారిగా ఇండియా టాప్ 100లో చోటు దక్కించుకొనింది. తొలిసారిగా ఇండియా టాప్ 100లో ప్లేస్ దక్కించుకొనింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2025కి ఇండియా ర్యాంక్ ఇప్పుడు 99కి చేరుకున్నాం. మనము అవుట్ ఆఫ్ 167 కంట్రీస్లో మనం ఇప్పుడు 99వ ప్లేస్లో ఉన్నాం. మనము ఇంప్రూవ్ అయ్యాం. 2024లో 2024లో మన పొజిషన్ 109 ఉంటే ఇప్పుడు 99, 10 పొజిషన్స్ ఇంప్రూవ్ అయ్యాము. సో ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే 2023 నుంచి మనం కంటిన్యూస్గా 3 years ఇంప్రూవ్ అవుతున్నాం. 2023లో 112 ర్యాంక్, ఇప్పుడు 2024 109, 2025 99. సో మనకి స్టేట్మెంట్స్లో ఇట్లా కూడా అడుగుతాడు, మన ర్యాంక్ అనేది కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతా ఉందా లేదంటే తగ్గుతూ ఉందా అని చెప్పేసి. ఇక మనము టాప్ కంట్రీస్ విషయానికి వస్తే, టాప్ 3 కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్. ఇక అవుట్ ఆఫ్ టాప్ 20 కంట్రీస్లో, ఈ రిపోర్ట్లో అవుట్ ఆఫ్ టాప్ 20 కంట్రీస్లో 19 దేశాలు యూరప్ చెందిన దేశాలే ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యూరప్ దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయని చెప్పేసి. ఇంకా అలానే ఇంకా ఏమని చెప్పిందంటే ఈ రిపోర్టు, ప్రపంచ దేశాలన్నీ కూడా పురోగతి సాధిస్తూ ఉన్నప్పటికీ అభివృద్ధిలో
బట్ 2030 టైంకి 2030 నాటికి కేవలం 17% ఎస్డిజి టార్గెట్స్ని మాత్రమే మనం చేరుకుంటాము. అంటే ఈ 169 టార్గెట్స్లో కేవలం 17% టార్గెట్స్ని మాత్రమే ప్రపంచ దేశాలు సాధించే దిశగా నడుస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పింది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా స్కోర్ వచ్చేసి 67, ర్యాంక్ 99 కదా, అవుట్ ఆఫ్ 100 స్కోర్కి మనది 67. ఇక మన నైబర్ కంట్రీస్ విషయం కూడా తెలుసుకోవాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ఎస్డిజి ఇండెక్స్ రిపోర్టు లేదంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ఇటువంటి రిపోర్ట్స్ చదివేటప్పుడు మన నైబర్ కంట్రీస్, మన సహచర దేశాలు మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయా లేదా మనకంటే వరస్ట్ స్థితిలో ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాలి. మనము మన సహచర దేశాల ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమే అయినప్పటికీ కనీసం అవి ఏవి మనకంటే మంచి పొజిషన్లో ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకంటే మన నైబర్ దేశమైన చైనా, మాల్దీవ్స్, భూటాన్, నేపాల్, ఈ 4 కంట్రీలు మనకంటే మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తూ ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్ విషయానికి వస్తే మనకంటే వర్స్ట్ పొజిషన్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ 114th ర్యాంకు, పాకిస్తాన్ 148th ర్యాంకు, చైనా 49, మాల్దీవ్స్ 53rd, భూటాన్ 74, నేపాల్ 85. సో ఈ ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోవడానికి పెద్దగా ట్రై చేయవద్దండి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ మీకు గుర్తుపెట్టుకోవాలనిపిస్తే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ ట్రెండ్స్ని అయితే ఫోకస్ చేయండి. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, షాంఘై సహకార సంస్థ భద్రతా మండలి కార్యదారుల సమావేశం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ సెక్యూరిటీ కాన్క్లేవ్, ఇది చైనాలోని బీజింగ్లో నిన్న జరిగింది. ఈ సమావేశానికి ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు అటెండ్ అయ్యి ఈయన సభ్య దేశాలని ఒక మాట అడిగారు. ఉగ్రవాదం పైన మనము ఎఫర్ట్స్ పెడతా ఉన్నాం కానీ అంతగా లేవు, తప్పకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఆ కంట్రీస్ని అడగడం జరిగింది. ఈ ఎస్సీఓ దేశంలో 9 ఉన్నాయి ప్రెజెంట్. ఈ ఎస్సీఓ అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ఏ విధంగా అయితే బ్రిక్స్, సార్క్, బిమ్స్టెక్, ఏషియాను లాంటి గ్రూపింగ్స్ ఉన్నాయో ఇది కూడా ఒకటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది 2001లో ఏర్పాటైంది, 2001 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇందులో ప్రజెంట్ 9 దేశాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ చదువుతా ఉన్నప్పుడు వాటిలో ఫౌండింగ్ కంట్రీస్, వ్యవస్థాపక దేశాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. ఇది ఏర్పాటైనప్పుడు ఇందులో వ్యవస్థాపక దేశాలు చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, ఇవి వ్యవస్థాపక దేశాలు, 6 దేశాలు. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్. ఇక ఆ తర్వాత ఇండియా, పాకిస్తాన్, ఇరాను ఫుల్ టైం మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. సో ఓవరాల్గా ఇప్పుడు 9 దేశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, తుర్కమెనిస్తాన్ అనేది ఎస్సీఓలో మెంబర్ కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తుర్కమెనిస్తాన్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ. ఇక దీని హెడ్ క్వార్టర్స్ విషయానికి వస్తే బీజింగ్ దీని హెడ్ క్వార్టర్స్, చైనా బీజింగ్. ఇక మరి ఎస్సీఓ గురించి మనం తెలుసుకోవాల్సింది, ఎస్సీఓలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఏదైనా ఒక డిపార్ట్మెంట్, ఏదైనా ఒక విభాగం ఉంది అంటే ర్యాట్స్ అనే ఒక విభాగం ఉంది, రీజనల్ యాంటీ టెర్రర్ స్క్వాడ్, ర్యాట్స్ అంటారు. సో డైరెక్ట్గా అడుగుతాడు, ఈ ర్యాట్స్ అనే విభాగము ఏ గ్రూపింగ్కు చెందినది? ఆప్షన్ ఏ ఎస్సీఓ, ఆప్షన్ బి సార్క్, ఆప్షన్ సి బిమ్స్టెక్, ఆప్షన్ డి ఏషియా. సో ర్యాట్స్ ఎస్సీఓకి చెందినది. ఇక 2024 సమ్మిట్ వచ్చేసి, ఈ ఎస్సీఓ సమ్మిట్ 2024లో మనకి కజకిస్తాన్లో జరిగింది, కజకిస్తాన్లోని ఆస్తానా పట్టణంలో జరిగింది. ఇక మనం ఏ విధంగా అయితే 9 మెంబర్ కంట్రీస్ తెలుసుకున్నామో అబ్జర్వర్ స్టేట్స్ కూడా తెలుసుకోవాలి. అబ్జర్వర్ స్టేట్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఈ 3 వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, మంగోలియా. అయితే బెలారస్ను కూడా శాశ్వత సభ్య దేశంగా, ఫుల్ టైం మెంబర్గా, కంట్రీగా చేయాలని చెప్పేసి ప్రపోజల్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ ఫుల్ టైం మెంబర్గా పర్మిషన్ వస్తే ఇది 10వ దేశంగా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ 9 ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ మీకు క్వశ్చన్ సింపుల్గా, ఎందుకంటే మనకి సెంట్రల్ ఏషియా అనేది ఈ మధ్యన ఎక్కువ రిపీట్ అవుతా ఉంది కాబట్టి, ఇటీవల ఇండియాకి సెంట్రల్ ఏషియా దేశాలు, 5 సెంట్రల్ ఏషియా దేశాల మధ్య జరిగిన డైలాగు న్యూఢిల్లీలో జరిగింది, మనం డిస్కస్ చేసుకున్నాం. అది ఎన్నవ డైలాగ్?
ఇటీవల ఇండియాకి సెంట్రల్ ఏషియాకి మధ్య జరిగిన డైలాగు ఎన్నవ డైలాగు? సో దీనికి తప్పకుండా ఆన్సర్ ట్రై చేయండి. ఇక అలానే ఇక్కడ ఈ కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్లో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. వరల్డ్స్ లార్జెస్ట్ యురేనియం ప్రొడ్యూసర్, ప్రపంచంలోనే యురేనియంను అత్యంత ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశం ఏది? దీనికి కూడా ఆన్సర్ ట్రై చేయండి రెండు క్వశ్చన్స్కి, ఎందుకంటే ఇవి రెండు కూడా ఫ్యాక్ట్ ఓరియంటెడ్, ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ వన్, నవ్య పథకం స్కీమ్. ఈ స్కీమ్ వచ్చేసి కౌమార బాలికలకు వృత్తి శిక్షణ అందించడానికి, అంటే యంగ్ అడలసెంట్ గర్ల్స్ ఎవరైతే 16 to 18 years ఏజ్ ఉంటుందో అటువంటి వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ వృత్తి శిక్షణ కల్పించడం ద్వారా వాళ్ళకి సాధికారిత, ఎంపవర్మెంట్, ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నవ్య స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ నవ్య స్కీమ్ అంటే మనకి అబ్రివేషన్ కూడా ఇంపార్టెంటే. నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడలసెంట్ గర్ల్స్. నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడలసెంట్ గర్ల్స్, నవ్య. ఈ నవ్య స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్, నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ని ఎస్టర్డే యూపీలో లాంచ్ చేయడం జరిగింది, ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని తొలుత పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయబోతా ఉన్నారు. 27 డిస్ట్రిక్ట్స్ 19 స్టేట్స్లో ఉన్న 19 స్టేట్స్లోని 27 జిల్లాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతా ఉన్నారు. ఇక దీనికి ఒక క్రైటీరియా ఉంది. ఈ స్కీమ్ కింద ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఎవరైతే కనీసము 10th క్లాస్ పాస్ అయి ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ పథకానికి అర్హులని చెప్పవచ్చు. సో నవ్య స్కీమ్. ఇక వొకేషనల్ ట్రైనింగ్ అంటే తెలుసు కదా, వాళ్ళకి ఏదైనా క్రాఫ్ట్స్ ట్రైనింగ్ అటువంటివి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మిజోరం, గోవా తర్వాత భారతదేశంలో 3వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా త్రిపుర. మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గోవా మరియు మిజోరం స్టేట్స్ అనేవి ఇండియాలో కంప్లీట్గా లిటరసీ రేట్, అక్షరాస్యతను సాధించిన రాష్ట్రాలుగా రికార్డు సృష్టించాయని చెప్పేసి. ఇప్పుడు ఆ లిస్టులోకి త్రిపుర జాయిన్ అయింది. త్రిపుర 95.6% లిటరసీ రేటుతో, త్రిపుర 95.6% అక్షరాస్యత రేటుతో ఈ ఘనత సాధించింది. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 95.6% లిటరసీ రేట్ అంటున్నాము, పూర్తి అక్షరాస్యత ఎట్లా అవుతుంది అని డౌట్ రావచ్చు. యునెస్కో నిబంధనల ప్రకారం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ క్రైటీరియా ప్రకారము ఏ రాష్ట్రం అయితే అట్లీస్ట్ 95%, 95% కంటే ఎక్కువ లిటరసీ రేట్ను సాధిస్తే దాన్ని పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గుర్తిస్తారు. ఇక మనం తెలుసుకోవాల్సింది త్రిపురకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఇది ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్. త్రిపుర కేవలం ఒకే ఒక దేశంతో బార్డర్ని, సరిహద్దుని షేర్ చేసుకుంటుంది. ఆ దేశమే బంగ్లాదేశ్. కేవలం బంగ్లాదేశ్తో మాత్రమే త్రిపుర రాష్ట్రము సరిహద్దును కలిగి ఉంది. ఇక త్రిపుర క్యాపిటల్ వచ్చేసి అగర్తల, త్రిపుర చీఫ్ మినిస్టర్ వచ్చేసి మానిక్ సాహా గారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. త్రిపుర పూర్తి అక్షరాస్యతను సాధించడానికి ప్రధాన కారణము పీపుల్ పార్టిసిపేషన్, ప్రజల సహకారము మరియు కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఉల్లాస్ అనే స్కీమ్. కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఉల్లాస్ సాక్షరత భారత్ కార్యక్రమం అభియాన్, విద్యా వ్యవస్థకు సంబంధించి లిటరసీ రేట్కి సంబంధించిన కార్యక్రమం ఉల్లాస్ పథకం. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ ఒక కొత్త క్రీడల విధానాన్ని, న్యూ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతా ఉంది. అందులో భాగంగా ఒలింపిక్స్, పారాలింపిక్స్ లాంటి స్పోర్ట్స్లో ప్లేయర్స్ పార్టిసిపేషన్ని, వాళ్లకు ఇచ్చే బహుమానాల్ని పెంచడం జరిగింది. ఎవరైతే ఒలింపిక్స్, పారాలింపిక్స్ అటువంటి విశ్వ క్రీడల్లో లైక్ వరల్డ్ వైడ్ జరిగే స్పోర్ట్స్లో ఎవరైతే పథకాలు సాధిస్తారో వాళ్ళకి భారీగా నగదు బహుమతుల్ని, క్యాష్ ప్రైజెస్ని ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ గెలుస్తారో వాళ్ళకి 6 crore
ఇవ్వబోతా ఉంది 6 crore. సిల్వర్ మెడల్స్ సాధించే వాళ్ళకి 4 crores. బ్రాంజ్ మెడల్స్ గెలుపొందే వారికి 2.5 crore ఇవ్వబోతా ఉంది క్యాష్ ప్రైజ్గా. ఇక అలానే ఎవరైతే ఈ హిస్టారికల్ లైక్ వరల్డ్ స్పోర్ట్స్ ఈ ఒలింపిక్స్ పారాలింపిక్స్లో పాల్గొంటారో జస్ట్ పార్టిసిపేట్ చేసే ప్లేయర్లకి 15 లక్షల దాకా నగదు బహుమతి ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. ఇక అలానే ఈ తీసుకురాబోయే న్యూ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దాని పేరు మనకి ఇంపార్టెంట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే అథ్లెట్ల అభివృద్ధి కోసం దీర్ఘకాలికంగా కృషి చేస్తూ ఉన్న అథ్లెట్ల అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్ అథ్లెట్ డెవలప్మెంట్ ప్రోగ్రాముల్ని నిర్వహించబోతా ఉన్నారు. అలానే రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సీఎం కప్ పోటీలలో గెలుపొందిన వారికి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ లెవెల్ విన్నర్స్ ఆఫ్ ద సీఎం కప్ నౌ విల్ బి ఎలిజిబుల్ ఫర్ స్పోర్ట్స్ కోటా. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్ బట్ ఇట్స్ లింక్డ్ టు నేషనల్ అని చెప్పవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ రోబోటిక్స్ ల్యాబ్ను తెలంగాణలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇండియాస్ ఫస్ట్ అగ్రి రోబోటిక్స్ ల్యాబ్ టు బి సెటప్ ఇన్ తెలంగాణ. దీన్ని హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వద్ద ఈ ల్యాబ్ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అసలు ఇక్కడ ఐడియా ఉండాలి మనకి, అగ్రి రోబోటిక్స్ ల్యాబ్ అంటే ఏంటి. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగంలో బతుకుతూ ఉన్నాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఏమంటారు, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని కూడా అంటారు కదా. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే దాన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. మరి ఏమేమి వస్తాయి ఇందులో మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇటువంటివన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ లెర్నింగు, మెషిన్ లెర్నింగు, అటానమస్ వెహికల్స్, రోబోటిక్స్ ఇవన్నీ కూడా 4th IR కిందకు వస్తాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఇవి స్టేట్మెంట్స్లో మనకు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ల్యాబ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ల్యాబ్ పేరు వచ్చేసి అరిసా. అరిసా అంటే అగ్రి రోబోటిక్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్ ఫర్ అగ్రికల్చర్. మరి అసలు ఎలా ఈ ల్యాబ్ వల్ల ఏం ఉపయోగం మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు డ్రోన్స్ని సప్లై చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆ డ్రోన్స్ని రైతులకి రెంటల్ సర్వీసెస్కి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, రైతులు ఆ డ్రోన్స్ ద్వారా ఎరువుల్ని ఫర్టిలైజర్స్ని స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే డ్రోన్ టెక్నాలజీ వాడుతూ ఉన్నాము. మనం ఆల్రెడీ 2047 కల్లా మానవులు అవసరం లేకుండానే వ్యవసాయాన్ని నిర్వహించాలి, వ్యవసాయం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే వికసిత్ భారత్ టార్గెట్ని 2047 కల్లా సాధించాలి అనుకుంటున్నామో మానవులు అవసరం లేకుండానే వ్యవసాయాన్ని కూడా మానవరహిత వ్యవసాయంగా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకు ఈ సెంటర్స్ ఇటువంటి టెక్నాలజీస్ ఉపయోగపడతాయి. ఇక ఈవెన్ సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడం కోసం కూడా భూమిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకోవడానికి డిజిటల్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కావచ్చు, ఇటువంటి డ్రోన్ టెక్నాలజీ మనం వినియోగిస్తూ ఉన్నాం, జియోస్పేషియల్ టెక్నాలజీ అటువంటివి. సో ఇప్పుడు ఈ సెంటర్ హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం ద్వారా రైతులకి శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇది దీని పర్పస్. ఇక దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబోతా ఉన్నారో తెలుసుకోవాలి. బిట్స్ పిలాని హైదరాబాద్ మరియు IIT హైదరాబాద్ సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ సెంటర్ కోసం, ఈ ల్యాబ్ కోసము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 కోట్లు ఇవ్వబోతా ఉంది, ఆర్థిక సహాయం చేయబోతా ఉంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది SBI. నెక్స్ట్ వన్, బ్రెజిల్లో తొలి విదేశీ నానో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. నానో ఎరువుల కర్మాగారం, నానో యూరియా ప్లాంట్. మనము చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఎవరైతే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది. వ్యవసాయంలో మనం ఎరువులు చల్లేటప్పుడు, ఫర్టిలైజర్స్ చల్లేటప్పుడు ఆ పంటలు మనం ఏవైతే పండిస్తూ ఉన్నామో పర్ఫెక్ట్గా ఆ ఎరువుల్ని గ్రహించలేవు. అంటే చాలా ఎరువులు వేస్ట్ అయిపోతాయి. మనం ఇప్పుడు ఎరువులు చల్లుతూ ఉంటామో అది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది.
బట్ అలా కాకోకుండా మనం ప్రెసిషన్ ఫార్మింగ్ చేయాలి అంటే ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ఎరువులు చల్లుతా ఉన్నామో ఆ ఎరువులు వేస్ట్ కాకుండా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ చూస్తూ ఉంటాం. డ్రిప్ ఇరిగేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అటువంటి ఇరిగేషన్ టెక్నిక్ల ద్వారా వాటర్ అనేది వేస్ట్ కాకూడదు. ఇప్పుడు ముఖ్యంగా అనంతపూర్ లాంటి ప్రాంతాలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో అసలు వాటర్ అవైలబిలిటీనే తక్కువగా ఉంటుంది. ఆ వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా వాటర్ని మనం పంటలకు అందించాలంటే డ్రిప్ ఇరిగేషన్ లాంటి టెక్నిక్స్ని ఉపయోగించాలి. అలానే ఎరువులను కూడా వేస్టేజ్ కాకోకుండా ఉండాలి అంటే నానో టెక్నాలజీని వినియోగించాలి. నానో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఎరువుల్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. దానికోసమే 2021లో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ 2021లో ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా ఎరువుల కర్మాగారాన్ని, ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియాని లాంచ్ చేసింది 2021లో. ఇక 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా ప్లాంట్ని గుజరాత్లో లాంచ్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, గుజరాత్. ఇక నానో యూరియా అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న ఇమేజ్లో ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నానో యూరియా అంటే సాలిడ్ ఫామ్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవద్దండి. ఎందుకంటే మనకి స్టేట్మెంట్స్లో ఇస్తాడు ఇలా లిక్విడ్ ఫార్మ్ అనమాట. ఇది చల్లితే పంటలు ఈజీగా గ్రహిస్తాయి. అది నానో యూరియా అంటే. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన ఫస్ట్ ఓవర్సీస్ నానో ఫర్టిలైజర్ ప్లాంట్ని బ్రెజిల్లో ఏర్పాటు చేయనున్నారు. అంతే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఫ్యాక్ట్ ఓరియంటెడ్, నానో టెక్నాలజీ గురించి ఐడియా ఉండాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇండిసెస్కి సంబంధించి మనము ఇటీవల వరుసగా ఇంపార్టెంట్ ఇండిసెస్ తెలుసుకుంటా ఉన్నాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసాం. లైక్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో నౌ రిలేటెడ్ టు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ ఏ 130th, ఆప్షన్ బి 131st, ఆప్షన్ సి 133rd, ఆప్షన్ డి 135. సో దీనికి తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. అలానే ఎన్ని ఇండికేటర్స్ వాడతారు, ఇందులో ఎన్ని ఇండికేటర్స్ ప్రామాణికంగా తీసుకుంటారు, ఇక అలానే టాప్ ఏమున్నాయి, టాప్ 3 కంట్రీస్ కూడా ట్రై చేయండి. టాప్ 3. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ విషయానికి వస్తే మనము వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ని IMF ఇవ్వడం జరుగుతుంది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. మీరు అబ్జర్వ్ చేస్తే IMF గతంలో ఏమని చెప్పింది, ఇండియాకి ఈ సంవత్సరం 2025-26లో ఇండియాస్ జీడిపి రేట్, భారత వృద్ధి రేటు 6.2% ఉంటుందని చెప్పింది కదా, 6.2%. అదే వరల్డ్ బ్యాంక్ ఏమని చెప్పింది, 6.3% మనం సాధిస్తామని చెప్పింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు పేపర్లో S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ 6.5% జీడిపి వృద్ధి రేటుని మనము ఈ 2025-26లో సాధిస్తామని చెప్పేసి ఇది ప్రకటించింది. ఇది అప్డేటు, ఇది యాడ్ చేసుకోండి ఈ పాయింట్. ఇక వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అనే ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది. ఇక అంటాడ్ UN కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టు విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా FDIలు ఏ విధంగా వివిధ దేశాల్లోకి ప్రవహిస్తూ ఉన్నాయి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనే దానిపైన ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అదే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. మనకి రిపోర్ట్స్ అన్నీ మీరు ఎకానమీలో చదువుతారు. ఇక నిన్న మనం ఇంకొక క్వశ్చన్ అడిగాం. టెస్లా తన తొలి విక్రయ కేంద్రాన్ని, భారతదేశంలో టెస్లా ఫస్ట్ విక్రయ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది అంటే ముంబై, సెకండ్ విక్రయ కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతా ఉంది. సో నేను ఎందుకు క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇలా మనము ఇంటర్నల్గా దాన్ని డీప్గా ఎందుకు తీసుకుపోతున్నామంటే, ఒకటి ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్వి డైరెక్ట్గా ట్రై చేయవచ్చు, అనలిటికల్గా కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది, అనలిటికల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. అందుకే ఫ్యాక్ట్స్తో పాటు అనలిటికల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, నిఫా వైరస్ను గుర్తించేందుకు పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్ను అభివృద్ధి చేసిన పూణేకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. ఇక్కడ ఏం చేస్తారు? జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తారు. వాట్ ఎవర్ ద శాంపుల్స్ వీఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ కోవిడ్ పేషెంట్స్, జనరల్గా ఏం చేస్తారు, కోవిడ్ పేషెంట్స్ నుంచి సేకరించిన శాంపుల్స్ని ఎన్ఐవి పూణేకి తీసుకెళ్ళి అక్కడ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం జరుగుతుంది. ఐదర్ బీట్ కరోనా ఆర్ ఎనీ వైరస్, ఏ వైరస్కు సంబంధించిన సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్ని ఈ ల్యాబ్లో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నిఫా వైరస్కి పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్, ఈ కిట్ తక్షణ ఫలితాలను ఇస్తుందంట, ఇమ్మీడియట్గా రిజల్ట్స్ని ఇస్తుంది. ఇక నిఫా వైరస్ విషయానికి వస్తే ఇది ఎక్కువగా కేరళలో మనకి ఇండియాలో నమోదవుతూ ఉంటుంది. కేరళ, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాలలో, కోస్టల్ స్టేట్స్లో. దీనికి ప్రధాన కారణము నిఫా వైరస్కి ప్రధాన రిజర్వాయర్, ఈ నిఫా వైరస్ ఎక్కువగా ఏ జీవుల్లో ఉంటుందంటే బ్యాట్స్, గబ్బిలాలలో. మీరు అబ్జర్వ్ చేస్తే నిఫా వైరస్ సైకిల్ కూడా మనము ఇమేజ్ని తీసుకోవడం జరిగింది. ఈ గబ్బిలాలు, ఈ చెట్లపైన వాలిన గబ్బిలాలు ఏవైతే పండ్లను, ఫ్రూట్స్ని తిని ఉంటాయో ఈ గబ్బిలాలలో ఎక్కువగా ఈ నిఫా వైరస్ ఉంటుంది. ఈ పండ్లు, ఈ డ్యామేజ్, ఈ కంటామినేట్ అయిన పండ్లను ఈ జంతువులు, ముఖ్యంగా జూనాటిక్ యానిమల్స్, మనం పెంచుకునే యానిమల్స్, కుక్కలు లేదంటే పిగ్స్ అటువంటివి కనుక తిన్నట్టయితే వాటి పరిసర ప్రాంతాల్లో నియర్ బై ఉన్న ప్రజలకు ఇది వ్యాప్తి చెందుతుంది. బ్యాట్స్ టు యానిమల్స్ టు హ్యూమన్స్. బట్ హ్యూమన్ టు హ్యూమన్ నిఫా వైరస్ ట్రాన్స్మిషన్ ఆల్సో పాసిబుల్ అట. మనుషుల నుంచి మనుషులకు కూడా సంక్రమించడానికి అవకాశం ఉంది. సో ఇక గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ఐవి పూణే ఈ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్ అభివృద్ధి చేసింది, డైరెక్ట్గా స్టాటిక్. ఇక నిన్న మనం తెలుసుకున్నాం, నిన్న 50 రూపాయలకే సికిల్ సెల్ అనీమియా టెస్ట్ కిట్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ తీసుకురాబోతా ఉంది అని చెప్పేసి. ఇక భారత్లో చాలా కాలం క్రితం గుర్తించిన నిఫా వైరస్ అనేది జీనోటైప్ బి వర్గానికి చెందిందట. జీనోటైప్ బి వర్గానికి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే అనేది ఐసీఎంఆర్ కింద ఉండే ఒక అనుబంధ సంస్థ. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి యాక్సియామ్ 4 స్పేస్ మిషన్ ఇవాళ ప్రతిష్టాత్మకంగా నాసా, అమెరికాకు చెందిన నాసా మరియు అమెరికాకు చెందిన ఒక ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థ ఈ యాక్సియామ్ మిషన్ 4ని లాంచ్ చేసింది. ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఒక చరిత్ర సృష్టించాడు. ఈ యాక్సియామ్ మిషన్ 4 ద్వారా తొలిసారిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఎంటర్ కాబోతా ఉన్న ఫస్ట్ ఇండియన్గా రికార్డు సృష్టించాడు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ యాక్సియామ్ మిషన్ 4. ఈ యాక్సియామ్ మిషన్ 4ని అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ యాక్సియామ్స్ స్పేస్ ఇండస్ట్రీ అనేది లాంచ్ చేస్తున్న మిషన్. గతంలో ఆల్రెడీ యాక్సియామ్ 1, యాక్సియామ్ 2, యాక్సియామ్ 3ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది 4వది. ఇది యాక్చువల్లీ నాసా వాళ్ళు మరియు ఇస్రో కూడా, ఇండియాకు చెందిన ఇస్రో కూడా ఇందులో సహకారము అందించుకుంటూ ఉన్నాయి, పార్ట్నర్స్ అని చెప్పవచ్చు. ఈ యాక్సియామ్ మిషన్ 4లో భాగంగా 4 ఆస్ట్రోనాట్లు 14 రోజుల మిషన్లో భాగంగా 14 డేస్ మిషన్లో భాగంగా భూమికి అరౌండ్ 400 to 470 ఆ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న, భూమి ఉపరితలం నుంచి 400 to 470 కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళు పరిశోధనలు చేయబోతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐఎస్ఎస్ ప్రాముఖ్యత ఏంటి? మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇండియా కూడా తనకంటూ ఒక ఓన్ స్పేస్ స్టేషన్ని 2035 కల్లా భారత్ అంతరిక్ష స్టేషన్ని నిర్మించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మరి ఐఎస్ఎస్ ఏంటి? ఐఎస్ఎస్ ముఖ్య ఉద్దేశము, మనం ఏదైనా ప్రపంచ దేశాలు భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకి ఐఎస్ఎస్ అనేది ఒక ప్రయోగశాలగా పనిచేస్తుంది, ఒక ల్యాబొరేటరీగా పనిచేస్తుంది. దీన్ని ఫస్ట్ మనము ఈ మిషన్ గురించి తెలుసుకునే ముందు ఐఎస్ఎస్ గురించి లిటిల్ బిట్ ఐడియా ఉండాలి, అప్పుడే ఇది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఐఎస్ఎస్ఎస్ని 1998లో ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసినది నాసా, అమెరికాకు చెందిన నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ సిఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యాకు చెందిన రాస్కాస్మాస్, అలానే జపాన్కు చెందిన జాక్సా. సో ఓవరాల్గా 5 పార్ట్నర్స్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్ప్ అవుతాయి.
ఇక ఇది భూమికి అరౌండ్ 400 to 450 కిలోమీటర్స్ ఎత్తులో లొకేట్ అయి ఉంది. ఇది ISS గురించి. ఇక ఇప్పుడు ఈ మిషన్ విషయానికి వస్తే ఇందులో 4 వెళ్తూ ఉన్నారు. అందులో ఒకరు వచ్చేసి అమెరికాకు చెందిన కమాండర్. ఈమె ఈ మిషన్కి నేతృత్వం వహిస్తూ ఉంది, లీడర్షిప్ వహిస్తూ ఉంది. ఈమె పేరు పెగ్గీ విట్సన్. ఇక అలానే ఈ మిషన్కి పైలట్గా, గ్రూప్ క్యాప్టెన్ పైలట్గా ఈ మిషన్కి శుభాంశు శుక్లా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక మరొకరు వచ్చేసి పోలాండ్ కంట్రీకి చెందిన ఉజినియన్స్కీ విస్నియస్కీ పోలాండ్, ఇతను మిషన్ స్పెషలిస్ట్. మరొకరు హంగరీ కంట్రీకి చెందిన టిబర్ కాపు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మహిళ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. వాడి స్టేట్మెంట్స్లో అడుగుతాడు ఈ మిషన్లో అందరూ కూడా మేల్సే ఉన్నారు అని అడుగుతాడు. సో కన్ఫ్యూజ్ అవుద్దండి, ఒక మహిళ ఉన్నారు, ఆమె ఈ మిషన్కి హెడ్. ఇక ఈ మిషన్ని అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ ఆఫ్టర్నూన్ 12 PM లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్ని ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను ఉపయోగించి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ మిషన్ని ప్రయోగించడం జరిగింది. వీళ్ళు 14 days ఇక్కడ గడపబోతూ ఉన్నారు. ఇది యాక్సియం మిషన్ 4కి సంబంధించి. ఇక మనకి ఐడియా ఉండాల్సింది ఫాల్కన్ 9 రాకెట్ అంటేనే గుర్తు రావాల్సింది ఇది రీయూజబుల్ రాకెట్. అంటే ఏంటి? పునర్వినియోగించదగిన రాకెట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఫాల్కన్ 9 రాకెట్. ఇక శుభాంశు శుక్లా విషయం వస్తే మనము శుభాంశు శుక్లా ISSకు వెళ్తా ఉన్న ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్. మరి ఓవరాల్గా ఇండియా నుంచి స్పేస్లోకి ఎంటర్ అయిన తొలి పర్సన్ అంటే రాకేష్ శర్మ. 1984లో రష్యాకు చెందిన సోయజ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రాకేష్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి ఎంటర్ అయ్యారు. ఈయన ఇప్పుడు 2వ వాడు. అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్తా ఉన్న మొదటి ఇండియన్ ఆస్ట్రోనాట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్కు అప్పగింత. త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ 3 ఉంటాయి. వీటికి సుప్రీం కమాండర్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. అయితే మనకి ఈ త్రివిధ దళాల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడానికి, ఈ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ మధ్య కోఆర్డినేషన్ని తీసుకురావడానికి, ఈ కోఆర్డినేషన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ని ఈ పోస్ట్ని సృష్టించింది, క్రియేట్ చేసింది. ఇండియాలో ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు. ఆయన దురదృష్టవశాత్తు హెలికాప్టర్ క్రాష్లో మరణించారని చెప్పేసి కూడా మనము ఆల్రెడీ న్యూస్లో గతంలో చూసాం. ఇప్పుడు ఈ త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు, టు స్ట్రెంగ్థెన్ ద కోఆర్డినేషన్ అమాంగ్ దీస్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్, పవర్స్ ఆర్ ఇష్యూడ్ టు CDS. ఇక ఇప్పటి నుంచి ఈ ఆదేశాలు జారీ చేసే అధికారం CDSకు ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు ఆర్మీకి సంబంధించిన ఏవైనా సమన్వయం కోసము ఆర్మీ హెడ్ అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈయనకి పవర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, కంట్రీస్ మిస్సైల్స్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. వరుసగా ఏదో ఒక దేశం ఏదో ఒక మిస్సైల్ని ప్రయోగిస్తూ ఉంది. ఇప్పుడు జపాను తొలిసారిగా తన సొంత భూభాగంలో తొలి క్షిపణిని పరీక్షించింది. ఫర్ ద ఫస్ట్ టైం జపాన్ టెస్టెడ్ ఏ మిస్సైల్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ టెరిటరీ. అంటే ఏంటి? జనరల్గా మనం చూస్తూ ఉంటాం మిస్సైల్స్ని ఏ దేశము ఆ దేశంలోనే నిర్వహిస్తుంది. మరి ఇక్కడ వింతగా అనిపిస్తుంది, ఎందుకు జపాన్ ఇప్పటి వరకు సొంత భూభాగంలో ఒక మిసైల్ టెస్ట్ కూడా చేయలేదన్న ఒక క్యూరియాసిటీ వస్తుంది. దానికి కారణము దీని యొక్క జియోగ్రఫీ. ఇది ఉన్న భూభాగం అటువంటిది. మీరు అబ్జర్వ్ చేస్తే జపాన్కి ల్యాండ్ టెరిటరీస్, ల్యాండ్ బార్డర్స్ ఏవి ఉండవు. అన్నీ కూడా ఇది సముద్రంలో లొకేట్ అయి ఉన్న ఒక ఐలాండ్ అని చెప్పవచ్చు. ఈస్ట్ చైనా సీలో లొకేట్ అయి ఉన్న ఒక ద్వీపము. దీనికి భూభాగ సరిహద్దు దేశాలు ఉండవు.
సో అందుకు ఏం చేస్తారు, దీనికి ఉన్న భూభాగ పరిమితులు, స్పేస్ లిమిటేషన్స్ వల్ల కావచ్చు, లేదు అంటే ఇతరత్ర కారణాల వల్ల, ఇది ఐలాండ్లో ఉంది కాబట్టి మిసైల్స్ని టెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అమెరికా భూభాగం నుంచో లేకపోతే ఆస్ట్రేలియా భూభాగం నుంచో మిసైల్స్ని పరీక్షించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇక చైనా నుంచి కూడా థ్రెట్ ఎక్కువ అవుతా ఉంది కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం జపాను హొక్కాయిడో ద్వీపం నుంచి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మ్యాప్లో హొక్కాయిడో ద్వీపం, హొక్కాయిడో ఐలాండ్స్ ఎక్కడున్నాయంటే జపాన్. ఈ హొక్కాయిడో ఐలాండ్స్కి దగ్గరలో ఉన్న భూభాగం నుంచి టైప్ 88 సర్ఫేస్ టు షిప్ షార్ట్ రేంజ్ మిసైల్ని పరీక్షించింది. దీన్ని ఒక నౌక షిప్ నుంచి ప్రయోగించింది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏం మిసైల్ అంటే టైప్ 88. ఇక్కడ మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్, హొక్కాయిడో. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఒక మహిళ ఎన్నిక కాబడ్డారు. ఫర్ ద ఫస్ట్ టైం ఏ ఉమెన్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ IOC హెడ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈమె పేరు వచ్చేసి క్రిస్టీ కోవెంట్రీ. ఈమె జింబాబ్వే దేశానికి చెందిన మాజీ ఒలింపియన్, జింబాబ్వే దేశానికి చెందిన ఫార్మర్ ఒలింపియన్ ఛాంపియన్. ఈమె గతంలో జింబాబ్వే తరపున స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ పథకాన్ని గెలుపొందిందట. ఇప్పుడు ఈమె ఈ పదవిని ప్రస్తుతం IOCకి హెడ్గా ఉన్న థామస్ బ్యాచ్ నుంచి ఈ పదవిని ఈమె స్వీకరించింది. అలానే ఈమె ఇంకో ఘనత కూడా సృష్టించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్రికా ఖండం నుంచి ఒకరు IOCకి అధ్యక్షత వహించబోతా ఉన్నారు. ఓవరాల్గా తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ పర్సన్ దీనికి హెడ్గా పనిచేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ డే అవార్డ్ 2025. జూలై 1న ఎవ్రీ ఇయర్ నేషనల్ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ డే అవార్డు 2025 ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ దేశు రామ్మోహన్ గారికి లభించింది. ఈ అవార్డుని ఈయన జూలై 13th స్వీకరించబోతా ఉన్నారు. అప్పుడు జరుగుతుంది కార్యక్రమం. జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే, జూలై 13th కార్యక్రమం జరుగుతుంది, అవార్డుల ప్రధాన కార్యక్రమం. ఈయనకు ఎమినెంట్ డాక్టర్ పర్సనాలిటీ అవార్డు కేటగిరీలో ఈ అవార్డు లభించింది. ప్రస్తుతం ఈయన గుంటూరు మంగళగిరిలోని ఎయిమ్స్లో పరిపాలనా విభాగాధిపతి హెడ్గా పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. ఇండియన్ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరొక టైటిల్ని గెలుపొందాడు. ఇటీవలే మనం తెలుసుకున్నాం ప్యారిస్ డైమండ్ లీగ్ను గెలుపొందాడు అని చెప్పేసి. ఇప్పుడు చెక్ రిపబ్లిక్ కంట్రీలోని ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ జావెలిన్ టైటిల్ను గెలుపొందాడు. ఈ టోర్నమెంట్లో 85.29 మీటర్స్ ఆ జావెలిన్ స్టిక్ని విసిరి ఈ టైటిల్ని గెలుపొందాడు. నెక్స్ట్ వన్, వింబుల్డన్ 150th వార్షికోత్సవం సందర్భంగా ఆండీ ముర్రే విగ్రహ ఆవిష్కరణ. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ ఇది యూకే కంట్రీ లండన్లో నిర్వహించే ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్. మనకి గ్రాండ్ స్లామ్స్ 4 ఉంటాయి: వింబుల్డన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, US ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్. ఇప్పుడు వింబుల్డన్ ఇది యూకే నిర్వహిస్తుంది ఎవ్రీ ఇయర్. 2027 నాటికి 2027 సంవత్సరం నాటికి ఈ వింబుల్డన్ మొదలై 150 years పూర్తి కావస్తున్న సందర్భంగా యూకేకు చెందిన మాజీ వింబుల్డన్ ఛాంపియన్, ఈయన 2 సార్లు గతంలో వింబుల్డన్ టైటిల్ని గెలుపొందాడు. ఇతని పేరు ఆండీ ముర్రేకి విగ్రహావిష్కరణ చేయబోతా ఉన్నారు. ఆండీ ముర్రే విగ్రహావిష్కరణ, స్టాచ్యూని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక మనకు గుర్తు రావాల్సింది ఆండీ ముర్రే అంటే గతంలో టెన్నిస్ ప్లేయర్స్ రోజర్ ఫెదరర్, జకోవిచ్, నాదలు వీళ్ళకి ఈయన సమకాలీకుడు, అప్పటి నుంచే ఉన్నాడు. ఇక ఈయన 2013-16లో వింబుల్డన్ టైటిల్స్ గెలుపొందాడు. ఈయన స్టాచ్యూతో పాటు యూకేకి 1936లో తొలిసారిగా వింబుల్డన్ టైటిల్ గెలుపొందింపజేసిన ఫ్రెడ్ ఫెర్రీ అనే ప్లేయర్ విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు.
ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025, ఇండియా ర్యాంక్ 99. షాంఘై సహకార సంస్థ భద్రతా మండలి కార్యదర్శుల సమావేశం, బీజింగ్, చైనా. నవ్య స్కీమ్ కౌమార బాలికలకు వృత్తి శిక్షణ ద్వారా సాధికారత కల్పించడం. మిజోరం, గోవా తర్వాత భారతదేశంలో 3వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా త్రిపుర. కొత్త క్రీడా విధానం తెలంగాణ. భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ రోబోటిక్స్ ల్యాబ్ తెలంగాణ. బ్రెజిల్లో తొలి విదేశీ నానో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. నిఫా వైరస్ను గుర్తించే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్ను అభివృద్ధి చేసిన పూణేకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. యాక్సియామ్ 4 స్పేస్ మిషన్ ప్రారంభం. త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం సిడిఎస్కు అప్పగింత. టైప్ 88 సర్ఫేస్ టు షిప్ షార్ట్ రేంజ్ మిసైల్ను పరీక్షించిన జపాన్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా తొలి మహిళ క్రిస్టీ కోవెంట్రీ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ డే అవార్డ్ 2025 డాక్టర్ దేశు రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్. ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ జావలిన్ టైటిల్ను గెలుపొందిన నీరజ్ చోప్రా. వింబుల్డన్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఆండీ ముర్రే విగ్రహావిష్కరణ. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇక ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో ఈ రోజుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టుమారో పీడిఎఫ్ రూపంలో మన వాట్సాప్ ఛానల్ హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవ్రీబడి కెన్ యాక్సెస్ ఇట్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.